హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా యోగులతో నా ఆత్మకథ పుష్పప్రకాష్ అత్యం గారిచే వ్రాయబడినటువంటి పుస్తకం నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఈరోజు అందరూ సిద్ధమేనా? ఇంకా మరింత జ్ఞానాన్ని తీసుకుందాం. చక్కగా రోజులో మన కోసం మనం ఒక 30 నిమిషాలు కేటాయించుకుందాం. ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వేళ్ళల్లోకి వేలు పెట్టుకోండి. మీ 2 కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. 2 కళ్ళను క్లోజ్ చేసుకోండి. దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ప్రశాంతమైన మనస్సుతో, ఏకాగ్రతతో, ఎరుకతో సహజంగా జరిగేటటువంటి శ్వాసని గమనిస్తూ, శ్వాసతో అనుసంధానమవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్,
ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, సెక్షన్ స్టార్ట్ చేసుకుంటున్నాం. చక్కగా సెక్షన్ కంప్లీట్ అయ్యే వరకు ఎవరూ కూడా కళ్ళు తెరవకండి. చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. ఓకే, నిన్న తుంబురా తీర్థం గురించి తెలుసుకున్నాం కదా. ఆ ట్రెక్కింగ్లో ఎంత చక్కగా ఆ ప్రకృతిలో అనుభవాలు తీసుకున్నారు, ఎలా ఎంజాయ్ చేశారు. మనం కూడా ఆ ప్రకృతిలోకి వెళ్ళి వచ్చాం కదా. అలాగే ఈరోజు కూడా చక్కగా అమ్మ ఒడిలో తేలుతూ ప్రకృతి ఒడిలో మనం కూడా చక్కగా ఉంటూ ఆ అనుభూతిని మనం కూడా ఆస్వాదిస్తూ మరింత ముందుకి సాగిపోదాం. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, శ్రద్ధగా ఏకాగ్రతతో ఎరుకతో ఈ జ్ఞానాన్ని స్వీకరించండి. అద్భుతమైన ఎనర్జీస్ అనేవి మనం తీసుకోవచ్చు. రామకృష్ణ మఠం తిరుపతి వెళ్ళాలి అనే చాలామంది కోరిక, కానీ అక్కడ కన్నా ఇక్కడ ఎంతోమంది తపస్సు చేసిన స్థలాలు చూస్తూ ఉంటే పై తిరుపతిలో వెంకన్న ఎందుకున్నాడో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. రామకృష్ణ తీర్థానికి బయలుదేరిన టైం సరిగ్గా గుర్తులేదు. పెద్ద రంధ్రం, దానిలోనికి వెళ్ళాలి. ముందు వెళ్ళటానికి దారి నిచ్చెనలా ఏర్పరచారు. అక్కడ చుడీదార్ వేసుకుని తీరాలి. ఎక్కడ నుంచి అడుగు ఎక్కడికి వెయ్యాలో 16 నుండి 25 సంవత్సరాలు వయస్సు గల మగపిల్లలు రామకృష్ణ తీర్థములోనికి దిగటానికి చాలా సహాయం చేశారు. అప్పట్లో అంతా పసిపాపల మనస్సు ఎంతో ఆనందమే కాక ఇప్పటికీ మా మనస్సులో ఆ యొక్క అనుభూతులు నెమరు వేసుకుంటూ ఉంటాము. ఎంచక్కగా వినయ విధేయతలతో భేదభావం లేకుండా అంతా కలిసి నడిచాం. పత్రి గారు మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడు ఎక్కడ కనిపిస్తారో తెలియదు. అలా గడిచాయి ఆ రోజులు. తరువాత అక్కడ ఒక కొలను, దానిలో స్త్రీలంతా స్నానం చేస్తూ పాటలు పాడుతూ, మరి అద్ద పర్లాంగు కింద మగవాళ్ళు పిల్లలు పత్రిగారు అక్కడ వారు స్నానం చేసి అందరూ రెడీ అయి ఆహారం భుజించి అక్కడి పరిసరాలను గమనిస్తూ పత్రి సార్తో కొద్దిసేపు కూర్చొని రాత్రి ఎవరు ఎక్కడ పడకలు వేసుకోవాలో వేసుకుని ధ్యానానికి ఎక్కడ కూర్చోవాలో ఆలోచించాం. అంత పెద్ద రాతి కొండల మధ్యలో కొంత పెద్ద జాగా, అంత పెద్ద రాతి కొండల మధ్యలో ఇంత పెద్ద జాగా, అంతా రాతిదే. చిన్న చిన్న మెలికలు, చూడటానికి చాలా బాగుంది. ఇంత మంచి అవకాశం వదులుకోరాదు అని మీకు కనిపిస్తూ ఉంటాను. మీకేమైనా అవసరం అనుకుంటే పిలవండి అని మా వారికి చెప్పి వెళ్ళి ఎదురుగా ఉన్న
రాతి కొండల మధ్యలో ధ్యానానికి కూర్చున్నాను. ఎవరికి ఎవరు డిస్టర్బెన్స్ అనేది లేదు. ఎలా తెల్లవారిందో తెలియదు. తీరా కనులు తెరిచి పక్కన చూస్తే ఒక చిన్న పాము పిల్ల అలాగే చూస్తూ రాళ్ల మధ్యలో ఉంది. ఎందుకో గాని నాకు భయం అని ఆలోచనే లేదు. అప్పుడు అనిపించింది, ఈ ప్రకృతిని ఎలా అర్థం చేసుకోవాలా అని. చాలా చాలా అద్భుతమే అనే చెప్పాలి. చాలా చాలా అద్భుతమనే చెప్పాలి. ట్రెక్కింగ్ అయిపోయిన తరువాత ఎవరికి గుడికి వెళ్ళాలని అనిపించలేదు. అయినా పత్రి గారు ఇవన్నీ వెంకన్న తిరిగిన ప్రదేశాలే, మీ ఇష్టం, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అన్నారు. ఆ మహాకాంతిని, కాంతులతో నిండిన ప్రదేశాలను చూశాక తిరుపతిలో గుడికి ప్రత్యేకించి పోవాలనిపించలేదు. ఎంతో తృప్తిగా ఉంది. అద్భుతమైన ఆ ప్రదేశాలు అన్నీ విడిచి వస్తుంటే నాలో ఒక భాగాన్ని ఎక్కడ వదిలి వచ్చానేమో అన్న ఆలోచన వచ్చింది. నడుస్తూ వస్తుంటే అక్కడ ఉన్న ప్రకృతి మొత్తం మమ్మల్ని వదిలిపోతారా అన్నట్లు చూసిన జాలి చూపులకు నేను చాలా ఫీల్ అయి వ్రాస్తున్నా. అదే అనుభూతి మాకు ఏ విధమైన అడ్డంకులు లేకుండా దారి చూపిస్తూ మాస్టర్స్ మా వెంట వస్తూ ఉన్నట్లుంది. ఇది ఆ ప్రకృతి పత్రి గారి రూపంలో మాకిచ్చిన గిఫ్ట్ అనుకుంటాను. ప్రేమ గురువు నేర్చుకోవటం 1998. ఒకసారి ధర్మవరం దగ్గర న్యామద్దెల గ్రామంలో క్లాస్కు వెళ్ళాము. కొత్తలో నేను క్లాస్ చేసిన తరువాత అక్కడ క్లాస్కు వచ్చిన వారిలో 2 పిల్లలను చూసి, మీరిక్కడ పిల్లర్స్ కావాలి, శ్రీరాములు సార్కి సహకరించండి అన్నాను. వాళ్లలో ఒక అబ్బాయి పేరు ఖలీల్. కానీ ఆ అబ్బాయి ఆలోచించే విధానం భిన్నంగా ఉండేది. ఎలా మేడం, మేము చెట్టు కింద ఊసుపోని మాటలు మాట్లాడేవాళ్ళం, మా మాటలు ఎవరు వింటారు, ఇది మాకు సాధ్యమా అన్నాడు. అలా అంటావేమిటి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అన్నాను. మొదటిసారి పత్రి గారు అక్కడ క్లాస్ చేయటానికి ఒప్పుకున్నారు. సార్ క్లాస్ అయిన తరువాత ఖలీల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వాళ్ళ అమ్మగారు టీ తయారు చేసి అందరికీ ఇచ్చారు. పత్రి గారికి టీ ఇచ్చి తాను టీ తీసుకున్న తరువాత సార్తో మాట్లాడుతూ, టీ ఎందుకు ఇంత చప్పగా ఉంది అని అనుకున్నాడట. వాళ్ళ అమ్మగారిని అడిగితే, అది టీ కాదు, టీ గ్లాసులు కడిగిన నీరు అన్నది. అన్న తక్షణమే ఆ అబ్బాయి, మేడం సార్కి నేను ఏం ఇచ్చానో చూడండి అని ఏడ్చాడు. సార్ మాత్రం ఎంతో తృప్తిగా తాగుతున్నారు. నేను చేసిందేమిటి? అన్న అబ్బాయి దగ్గర, నువ్వు ఏమీ బాధపడకు, గురువు గారికి అంతా తెలుసు అన్నాను. గురువులంటే ఇలా ఉంటారు, అలా ఉండాలి అని అప్పుడు నేర్చుకున్నాను. నేను ఎంచుకున్న గురువు గ్రేట్ అనుకున్నాను. పిల్లల నుంచి నేర్చుకునేది 1998. జీవితం మామూలే, ఎంత ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని తపనతో నా దినచర్యలో మా తోటి ఫ్రెండ్స్తో మాత్రమే కాక కుట్టుకోవటానికి వచ్చే పిల్లలకు ధ్యానం చేసి మీరు కుట్టుకోవటం లేక కటింగ్ చేసుకోవటం అని చెప్పేదానిని. పిల్లలంతా కూడా 11 నుంచి 18 సంవత్సరాల వాళ్ళే. వారికి మంచి మంచి అనుభవాలు వచ్చేవి.
మా వారు వచ్చేది 2-3 గంటలకు. కానీ భోజనం చేసి వెళ్ళిన తరువాత సమయానికి ఏ పిల్లలు ఉన్నా నేను తెచ్చుకున్న అన్నం కానీ టిఫిన్ కానీ తింటూ ఉంటే నా ఇన్నర్ నుంచి నీదైన దేహం అక్కడ వేరేనా అని వినిపించేది. టక్కున షాక్ కొట్టినట్లు అయ్యేది. నాకు నేను సారీ చెప్పుకొని పిల్లలతో కూర్చుని వారికి తలా ఒక ముద్ద పెట్టి నేను వారితో మాట్లాడుతూ ఆనందంగా తినేదాన్ని. వాళ్లకు ఇచ్చేది ఒక ముద్ద అయినా వారి కళ్ళల్లోని భావాలు నన్ను కదిలించేవి. వారు కూడా సిల్వర్ కార్డ్ ఇలా ఉంటుంది అక్క అక్క, నేను గత జన్మ చూసుకున్నాను, గుహలోకి వెళ్ళాను, అక్కడ ఉన్న మాస్టర్స్ నిన్ను రమ్మంటున్నారు, సూక్ష్మ శరీరంగా వెళదామా అక్క అంటే నేను ఎందుకు అంటే గురువుగారు రమ్మన్నారు, అందరికీ ధ్యాన ప్రచారం చేయమన్నారు అని చెప్పారు. అప్పుడు వాళ్లకు పెళ్ళిళ్ళు అయ్యి అత్తవారింట్లో ఉన్న ప్రేమతో ఫోన్ చేస్తూ ఆదివారం వస్తే మమ్మల్ని దర్గాలకో ప్రకృతిలోకో తీసుకొని వెళ్ళేవారు. మేము ఆ సంతోషం తలుచుకుంటూనే ఉంటాము అంటుంటారు. ఒకసారి లలిత అనే అమ్మాయి ఇంటిలో ఏం సమస్యో తెలియదు, సరిగ్గా చదవలేదని ఇంటిలో బాగా కోప్పడ్డారట. సూదులు మింగేసింది. తరువాత భయం వల్ల నా గురువే నన్ను కాపాడాలి అని ఆ నొప్పి నా గురువుకే వెళ్ళాలి అని ధ్యానం చేసింది. నాకు ఇదంతా ఏమీ తెలియదు. నాకు డొక్కలలోనూ కడుపులలోనూ సూదులు గుచ్చుకున్నట్లు అనిపించాక నొప్పి 2 రోజుల నుంచి భరిస్తూ ఉన్నాను. సోమవారం లలిత, ఈశ్వరమ్మ అనే 2 పిల్లలు వచ్చారు. నా బాధ చూసి అక్క నన్ను క్షమించు, నేను సూదులు మింగినప్పుడు భయమేసి ఇది మా గురువు గారికే వెళ్ళాలి అన్నాను, క్షమించక్క అని ఆ అమ్మాయి బాధపడుతుంటే నేనిక్కడ ఓర్చుకున్నానురా, మీరెందుకు బాధపడతారు, అందరం ధ్యానానికి కూర్చుందామని కూర్చుని ఉపశాంతి పొందాము. దాంతో గురువు ఎవరి కర్మ వారే అనుభవించాలి అని ఎందుకు అంటుంటారో అర్థం చేసుకొని నా దారిలో నేను పయనిస్తూ జ్ఞానాన్ని మాత్రం అందించేదాన్ని. లేమి అనేది ఏమాత్రం నా మైండ్లో లేదు. మా వారి గురించే భయం, ఎప్పుడు వస్తారో ఏమంటారో అనేది తప్పితే నేను ఆనందమైన దారిలో నడిచే వాళ్ళను చూస్తూ వస్తున్నాను. దానిమ్మ మహిమ 1998 ధర్మవరంలో లలితా మేడం, రజనీకాంత్ సార్ వాళ్ళ ఇంటికి వచ్చేవారు పత్రి సార్. లలిత కూడా ఒక తల్లి భావనతోనే కోప్పడటం కూడా చేసేది, ప్రేమగా చూసేది. సార్ వారింటికి వచ్చినట్లు తెలిస్తే సమీపంలో ఉన్న వారంతా వెళ్తూ తలా ఒక రకం చేసుకు వెళ్ళేవాళ్ళం. అందులో మిరపకాయ బజ్జీలు తప్పనిసరిగా ఉండాలి. అన్నీ సార్ ముందర పెట్టి సార్ తింటూ ఎవరికైనా ఇస్తే అడుక్కునే వాళ్ళలా మేము చేతులు చాపేవాళ్ళం. నిజంగా ఆ క్షణాలు మరీ మరీ తలుచుకుంటూ మాలో మేమే నవ్వుకునేవాళ్ళం. శరీరముతో ఉన్న గురువు గారిని కలుసుకోవటం ఎంత అదృష్టం, ఎంత నేర్చుకున్నా ఇంకా ఏదో ఉంది కదా, ఆ రోజు ఇలా జరిగింది. ఒక్కొక్కసారి చేతులు చాపితే చేతిలో పెట్టేవారు, లేకపోతే బాబాలా కసిరేవారు. అయినా సార్ను వదిలే వాళ్ళము కాదు. ఆ రోజు ఎవరైతే ఈరోజు ఉపవాసం ఉంటారో వారు చేయి చాపండి అన్నారు పత్రికారు. అందరూ మెల్లగా చేతులు వెనక్కి తీసుకున్నారు. కొంతమంది మాత్రం చేయి చాపాం. నేను ఉప్మా తిన్నానులే, ఇంకా ఆకలి వేయదు అని చేయి చాపాను. సార్ ఒక దానిమ్మ గింజ ఇచ్చారు. ఎంతో ఆనందంతో తిన్నాను. మరుసటి రోజు క్లాస్లో మాటి మాటికి ఎందుకో నిన్న నాకు ఆకలి వేయలేదు అనుకున్నాను. అదే గురువుగారు ఇచ్చిన దానిమ్మ గింజ మహిమ అనుకుని
అప్పటి నుంచి అన్నం మానివేస్తే ఇంటిలో ఒక్కరికే వండాలి కాబట్టి తెలిసిపోతే మరి ధ్యానం చెయ్యనివ్వరు. అంతేకాక వర్క్ అంతా నేనే చేసుకుంటూ పిల్లలకు కుట్టు మిషన్ నేర్పాలి, వీటన్నింటికీ శక్తి కావాలి అనే ఆలోచనలతో కూరలు ఎక్కువ చేసి వాటితో కొద్దిగా అన్నం తిని మెల్లగా తగ్గిస్తూ ముందుకు వెళుతూ నన్ను నేను ఆనందపరుచుకుంటూ ఎంత అదృష్టం నాకు అనుకునే దానికన్నా ఎంతో పుణ్యం చేస్తే కానీ ఇంత మంచి గురువు దొరకరు, కష్టాలు అనుకునేవన్నీ జ్ఞానానికే కదా అని తెలుసుకుంటూ నేను గురువు మీద పాటలు వ్రాయటం, ఈరోజు ఇలా రచయిత కావటం అంతా నా పూర్ణాత్మ జ్ఞానం వల్లనే. గురువు మీద ఎంత నమ్మకం ఏర్పడితే మనకు ఆకలి అనేది లేకుండా ఉంది అంటే మన ఆత్మ ఎంతో పట్టుదలతో వచ్చింది అనేగా. ఇంకొకసారి లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నారదుడు, నీకు సిద్ధులు వస్తున్నాయి, ఆత్మ నిన్ను కోరుకోమంటుంది అన్నారు. నాకు సిద్ధులు అంటే తెలియదు, పత్రి గారితో సిద్ధులు వస్తున్నాయి అంటున్నారు. ఎలా సార్ అన్నాను. నీ ఇంటిలో ఏసీ, ఫ్రిడ్జ్, కారు ఇలాంటివి ఉంటే నీకు నష్టమా అన్నారు. ఇది నా ఆత్మకు నా గురువుకు సంబంధం అనుకున్నా. కొంతమంది సీనియర్సు సిద్ధుల జోలికి వెళ్ళకండి, అవి మిమ్మల్ని తినేస్తాయి అన్నారు. వారు చెప్పింది నా ఎరుక కోసమే, థ్యాంక్స్ అనుకున్నా. నా తండ్రి చెప్పారంటే ఏదో గూఢార్థం ఉంటుంది అని ఒక 3 సిద్ధులు తీసుకున్నాను. నా మాట శుద్ధిగా ఉండాలి, నేను మంచినే వినాలి, నా చూపులు ఆత్మకు సంబంధించిన జ్ఞానమే చూడాలి అని అనుకున్నా. నేను ఏ రోజు వాటి జోలికి పోవటం కానీ నాకు అవి నా దగ్గర ఉన్నాయన్న ఆలోచన కానీ లేదు. వాటిలో నేను ఉన్నాను అని తెలిసిన తరువాతే చెప్పుతున్నాను. ప్రాప్తి అనే సిద్ధి దగ్గరే అందరూ ఆగిపోతారు. అక్కడ కొద్దిగా ఎరుకతో ఉంటే పట్టుదల పెరుగుతుంది. మనం భూమిపైకి వచ్చిన పని నెరవేరుతుంది. మనమంతా తెలుసుకుంటూ పోతే జ్ఞానంగా మారుతాం. శ్రద్ధావన్ లభతే జ్ఞానం అంటారు. అలాంటి శ్రద్ధను పెంచుతూ పోతున్నారు పత్రికారు. లోకాల గురించి 1998. నేను ఈరోజు ఎలాగైనా పూర్ణముఖంగా పయనించాలని పడుకున్నాను. శరీరం విడుదల అయిన తరువాత ఆలోచనలు ఇలా ఉన్నాయి. భూలోకం పూజలు అనే భావంతో నేను నాది అనేవే తప్ప నిజమైన ఆత్మజ్ఞానం పొందక సతమతమవుతూ కనిపిస్తున్నారు. భువర్లోకం అది చీమల పుట్టే అనుకోవాలి. ఏ దిక్కు తెలియక రైల్వే స్టేషన్లో బోర్డును చూస్తూ ఎలా ఉంటామో అలా తెలిసి తెలియక తిరుగుతున్నారు. సువర్లోకం ఇక్కడ దేవీ గుణాలు కలిగినటువంటి రూపాలతో ఉంటూ మాస్టర్స్ ఉన్నారు. వారి నుండి ఒక రకమైన సౌండ్స్ వస్తున్నాయి. మీరు ఫలానా వారు అని వాటిని బట్టే తెలుసుకోవచ్చు. రంగులు, ఊహకు అందని రంగులు ఇక్కడ ఉన్నాయి. అలా చూస్తూ ఇంకొక లోకం వెళ్ళాను. సూక్ష్మదేహంతో అక్కడ కొద్దిగా మాయ అంటారే, అలా నాకు మైమరపు కలిగింది. కానీ గాయత్రీదేవి నువ్వు ఇంకా పైకి పో అన్నారు. ఎరుకతో మళ్ళీ పయనించా. అప్పట్లో 3rd డైమెన్షన్ నుండి 4th డైమెన్షన్లోకి వెళుతున్నానని నాకు తెలియదు. తరువాత తెలుసుకున్నాను. మహాలోకం అక్కడ వారు మహాత్ములు అనుకోవచ్చు. మహదానందంతో ఆడుకుంటున్నారు. ఇన్ని రకాల ఆటలు ఉంటాయని నాకు తెలియదు. అందుకే గురువులు ఎన్నో రకాల ఆట పాటలు నేర్చుకునే వారిని కూడా అడ్డగించవద్దు, గమనించండి అంటుంటారు. తపోలోకం ఇది ఒక వింత అయిన బాల్లా ఉంది. దానిలోకి వెళ్ళగానే అక్కడ పత్రిగారు ఇది నా సృష్టి,
ఇక్కడ ఎలా ఉంది అని నవ్వుతూ అడిగారు. అక్కడ అంతా మిణుకు మిణుకు కాంతులు ఉన్నాయి. సరే, ఇక్కడ నీ కన్నుతో గమనించు అన్నారు. అక్కడ నాకంతా ఒకటిగానే కనిపిస్తోంది, రూపాలు లేవు అన్నాను. ఇక్కడ నీకు రూపం ఉందా అన్నారు. నాకు లేదు అన్నాను. మరే ఇప్పుడు నీకు ఒక టెస్ట్ అన్నారు. సరే అన్న. ఒక తెల్లని కాంతి కనిపించింది. ఇది చంద్రునిలా ఉంది. కళకు ప్రతినిధి. ఒక బంగారు రంగు కాంతి చూపించారు. ఇది సూర్యునిలా ఉంది అన్నాను. నీకేది కావాలి అన్నారు. బంగారుది తీసుకున్నాను. సత్యలోకపు కాంతి అన్వేషణ మొదలుపెట్టాను. శ్రీశైలం ట్రెక్కింగ్ 1999 మెహబూబ్ నగర్ రామిరెడ్డి సార్ ఆధ్వర్యంలో జరిగిన ట్రెక్కింగ్. ధర్మవరం నుంచి చాలామందితో నేను మా వారు కూడా వెళ్ళటం జరిగింది. ఫస్ట్ డే ఉదయం అచ్చంపేటలో కలిసి భోజనాలు అయిన తరువాత అందరం నడుస్తూ బయలుదేరాము. అలా రాత్రి 7 గంటల వరకు ఎన్ని మైళ్ళు నడిచామో తెలియదు. పత్రిక్ గారు ధ్యానానికి కూర్చోబెట్టారు. అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది. మన ఏరియా అంతా ఫ్యాక్షనిజం వల్ల దొంగతనాలు జరుగుతాయేమోనన్న భయం కలిగింది. నేను 2 ఏండ్ల కిందట ఒక ఆత్మను నా పూర్ణాత్మ ద్వారా పైకి పంపటం జరిగింది. ఆ ఆత్మ వచ్చి, నేను నీ ఇంట్లో కాపలా ఉంటాను, నువ్వు ఏమీ ఆలోచించవద్దు, వెళ్ళు అంది. సరే అని అక్కడే మైండ్లో నుంచి ఆ ఆలోచన తీసివేశాను. తరువాత పత్రిగారు పాట పాడుతున్నారు. అలాగే తోటి మాస్టర్స్తో ఆనందంగా ఉండిపోయాను. 2 రోజులు అయిన తరువాత నేను ధ్యానంలో ఉండగా ఆమె ఇంటి బయట ఒక తొడుగులా కూర్చుని ఉండటం చూసి, ఏమిటి ఇలా ఉన్నావు అంటే, ఇంటి నిండా నీ శక్తి ఉంది, నన్ను బయట కూడా ఉండనీయలేదు, నేను వెళుతున్నాను అని వెళ్ళిపోయింది. ఇంత శక్తి ఉందా మనలో అనుకున్నాను. దీని ద్వారా నేను ఆత్మశక్తి అనంతం అని తెలుసుకున్నాను. అప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా ఇంటి గురించి ఆలోచనే వచ్చేది కాదు. ఇంకొక విషయం, ఎంత నడిచినా గమ్యం చేరేవాళ్ళం కాదు. తిండి కూడా సరిగ్గా అందేది కాదు. కానీ ఎవ్వరిలోనూ అలసట అనేది లేదు. ఆఖరి రోజున్నర పాటు అడవి కదా, ఏమీ ఆహారం లేదు. మాకు దారిలో ఒక ఉసిరి చెట్టు కనిపించింది. దాని కాయలు అందరూ దొరికిన వారు దొరికినట్లుగా తిన్నారు. అందులో మాకు ఒక ఉసిరికాయ దొరికింది. పెదవులు ఆరిపోతున్నాయి. ఆ ఒక్క ఉసిరికాయను అందరం తలా కొంచెం పంచుకొని తినటం జరిగింది. చూసారా, అక్కడ ఎంగిలి అనేది మర్చిపోయాము. ఒక్కసారి మధ్యలో కొంతమంది 150, ఒకవైపు 200 నుండి 250 మంది మరొక వైపు దారి తప్పి విడిపోవటం జరిగింది. మరుసటి రోజు వాళ్ళ పక్కన ఉన్నటువంటి సామగ్రితో వంటలు వండి తీసుకొచ్చారు. అవి వచ్చేటప్పటికి తీవ్రమైన ఆకలితో ఎవరికి దొరికింది వాళ్ళు తిన్నారు. ముందు కాలంలో సార్ చెప్పినట్లు ఆహారం కూడా దొరకదు. చెట్టు పట్టుకొని వేలాడే సమయం కూడా వస్తుంది. ముందు జరగబోయేదానికి ఇప్పుడే ట్రైనింగ్ ఇస్తున్నారు అనుకున్నాము. ఆ సమయంలో మీరు ఎప్పుడు వర్తమానంలోనే ఉండటం నేర్చుకోవాలి అని సార్ అన్నారు. మాకది
గుర్తుకు వచ్చింది. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంతటితో సెక్షన్ క్లోజ్ చేసుకుంటున్నామండి. మరి రేపటి ఇంకొక సెక్షన్లో మరింత జ్ఞానాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగిపోదాం. మరి సెక్షన్ క్లోజ్ చేసుకునే ముందు ఇప్పటి వరకు విన్న జ్ఞానాన్నంతా మనలో సంపూర్ణంగా నింపుకోవటం కోసం ఆఖరి క్షణం ధ్యానం. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి. మిగతా వాళ్ళందరూ నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన సెక్షన్ జరగటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సర్వేజన సుఖినో భవంతు. మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందామండి.